గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. దిస్ మదర్ వ్లాగర్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే అండర్ ద మూన్ అనమాట. నేను నా ఫ్రెండ్ రితేష్ గారు, రిష్ గారు ముగ్గురం కలిసి వ్లాగ్ని కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక ఇంటర్ కూడా వస్తున్నాడు ఇటు రితేష్ గారు. ఇప్పుడు నేను వీడు బైక్లో రిష్ గారు ఇంటికి వెళ్ళి అటు నుంచి అండర్ ద మూన్కి స్టార్ట్ అయిపోదాం అనమాట. మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూసేయండి అండ్ వాచ్ వీడియో టిల్ ఎండ్. మాకు ఇప్పుడు నేను ఇంకా రితేష్ అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట రిష్ గారు ఇంటికి. ఇప్పుడు అటు నుంచి అంటే ఇక అండర్ ద మూన్కి కూడా వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడు ఒకే స్టార్ట్ అయిపోతున్నాం, చూసేయండి ఇక మొత్తం వీడియో. బాయ్. ఇప్పుడు మనం బాలాసాగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నాం. ఇప్పుడే టిఫిన్ చేసింది మా వాడు రితేష్ గారు. ఆడ ఏం చేస్తుంది చూడండి మీరే. ఇప్పుడు మ్యాక్స్ ఇప్పుడు టిఫిన్ చేసి మనం స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఇప్పుడు కరెక్ట్ బాలాజీనగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నాం మనం. మా వాడేమో చెప్తారంట, చూడరి చెప్పురా. A few moments later. దొండగాడు మొత్తం తిప్పుతుంది మమ్మల్ని ఓకే బాయ్. హైలైట్ ఏంటంటే మా ఫ్రెండ్ ఈ సైడ్ ఉంటాడు, వాడు పంపించిన లొకేషన్ మొత్తం అడవి మొత్తం చూపిస్తుంది. అది ఇక గూగుల్ चीटिंग करता है तू, चीटिंग 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 करता है तू. మా అప్పాజీ రోడ్డు పై నుంచి ఇప్పుడు అడవిలోకి వచ్చినాము. వీళ్ళు మాత్రం కనిపిస్తలేదు మాకు, అన్ని కనిపిస్తున్నాయి. ఇగో పక్కకి రివర్ ఉంది, చెట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ ఏడున్నాడు మాత్రం మాకైతే అర్థమవుతుంది. A few moments later. మ్యాక్స్ ఇప్పుడు మేము మొత్తం ఏడేడినో తిరిగి ఇప్పుడు వచ్చినాము మా దోస్త్ వాళ్ళ ఇంటికి. ఇగో వెనకాల ఉంది రిస్క్ అయితే నిల్ అనమాట. లోపలికి రితేష్ పోయిండు. ఇప్పుడు నేను కూడా పోతా, చూపిస్తాము వాడు ఏం చేస్తుండో, ఏదైనా కథలు పడుతుండో చూపించేస్తా, చూసేయండి. ఇక రితేష్ గాడు ఇక వెనకాల ఉండదు, ఇటు రిష్కేశాడు అనమాట. ఈయన బండి ఆగమైపోయింది. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ పెట్టియాలి. ఈడు పంపించిన లొకేషన్కి మొత్తం ఊర్లు మొత్తం తిరిగి వచ్చినాం. ఇక ఈడు డ్రైవర్ అనమాట, ఈడు రైడర్. ఇగో ముఖం చెప్పి ఇప్పుడు ఎందుకంటే నవ్వు. అంతే షటర్ అవుతుంది చూడు, ఆ స్మైల్ చూడు. స్టార్ట్ అయిదామంటే హైలైట్ సీన్ అయింది, డిక్కి ఇరికింది. ఇప్పుడు రిషార్డ్ దాన్ని రిపేర్ చేసిండు. ఇప్పుడు స్టార్ట్ అవుతాం చూడండి. మాకు ఇప్పుడైతే మనం దాబాకి వచ్చినాము, నేను రితేష్ గారు రిషికేష్ గారు. ఇప్పుడైతే ఇక ఫుడ్ తీసుకుంటే అండర్ ద మూన్కి పోదామంటారు మా వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో చూపిస్తారు చూడండి. తీసుకున్నా చెప్పు. షవర్మా తీసుకున్నాం, ఇంకా చికెన్ మంచూరియా, ఇంకేం చికెన్ మంచూరియా చికెన్ బటర్ మసాలా, వెజ్ మంచూరియా, చికెన్ బటర్ మసాలా. మాకు ఇప్పుడైతే ఫుడ్ మొత్తం తీసుకున్నాం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతాం మళ్ళీ అండర్ ద మూన్కి. ఇగో రిషికేష్ గారు డ్రైవింగ్ ఏమైనా తెలియదు. ఇక వెనకాల రితేష్ గారు ఉన్నాడు. ఇప్పుడు చూడాలి, ఇంకా చాలా ఘోరాలు అవుతాయి. వెనకాల చూడు మా వాడు. ఇప్పుడు అండర్ ద మూన్ దగ్గరికి వచ్చినాము. కాకపోతే ఇంకా లోపల పోవాలి. ఇగో మా వాళ్ళు ఇంకా చర్చలు చేస్తారు, ఏడా ఫోటోలు దిగుదాం, ఏడా తిందామని చెప్పేసి. ఇగో ఇప్పుడు హైలైట్ ఏమంటున్నారా? ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క స్పాట్ రా. ఇది ఇప్పుడు కొండెక్తుండే. ఇప్పుడు రిషికేష్ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే ఏ కొండకి ఎట్లా ఫోటోలు దిగుదామని చెప్పి చెప్తాడు. ఏమంటారు రిషికేష్? చెప్పురా రితేష్, నువ్వు చెప్పురా. ఇంతగానో ప్లేస్ ఉంది, ఇంత విశాలమైన ప్రదేశంలో ఏదైనా దిగొచ్చు అంటుండు. మనోడు ఇప్పుడు అక్కడ నుంచోబోతున్నారు. అది అవదమ్మా.
మొత్తం వాటర్ నిండిపోయినాయి మధ్యలో, అందుకే మెల్ల నడుచుకుంటూ పోతున్నారు మన వాళ్ళు. ఇక అమ్మ వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతారు వాటర్ మధ్యలోకి వెళ్ళి. నేను వాక్ చేస్తున్నా, రిస్క్ ఇక్కడ బండి మీద వెళ్ళిపోతున్నాను. బండి బట్టి మైక్స్ ఫైనల్గా అయితే మనం ఎంటర్ అయిపోయినాం ఫారెస్ట్ లోపలికి. చూస్తారు కదా మొత్తం ఎట్లా ఉందో, మొత్తం ఇక్కడ బంజీ జంపింగ్ లాగా ఉంది మొత్తం కథ. మొత్తం గడ్డలు ఉంది, కిందకి మీదకి అవుతుంది మొత్తం. మైక్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే నేను రిషికేష్ రితేష్ అయితే ముగ్గురం ఉన్నాం టోటల్లీ. ముగ్గురం ఉండి ఇప్పుడు లంచ్ చేసినాక మొత్తం తిరుగుదాం అనుకుంటున్నాం. ఏమంటో రిషికేష్? అంతే అనుకుంటున్నాం. ఇప్పుడు ఒక స్పాట్ చూస్తున్నాం తిన్నికి, ఇక తినేసి మొత్తం అరిగేదాకా మొత్తం తిరుగుదాం అంటాడు. రితేష్ గారు ముంగట స్పాట్ మంచిగా ఉందంట, చూడడానికి పోయిండు. ఇక అది ఓకే ఉంటే ఆడికి పోయి తినేసి తిరుగుడే మొత్తం చూపిస్తా. ఇక మనోడు ఏం చేస్తాడో, మనోడే హైలైట్ ఈ వీడియోలో, ఎందుకంటే ఇంకోసం ఇంత దూరం వచ్చినాం అనమాట. చూపిస్తా, ఇక ఎంజాయ్. ఏమని చెప్తావా? ఏం లేదు, ప్రతి ఒక్క చెట్టు మీద ఒక్కొక్క కథలు రాసి ఉన్నాయి అనమాట ఇక్కడ. ఇగో రిషికేష్ కూడా ముంగట పోయిండు, వాడు కూడా రితేష్ ఇప్పుడు కాల్ చేసిన అనమాట. మరి సెట్ అవుతుందో కాదో, ప్లేస్ చిన్నదో పెద్ద చూస్తా అంటుండు రిషికేష్ గారు. మైక్స్ ప్లేస్ అయితే దొరికినట్టుంది మన వాళ్ళకి. ముంగట కనిపిస్తురా ఇద్దరు చిన్నగా. ఇగో ఇప్పుడు ఏం నుంచి లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవ్వడం అంటే ఇంటికి కాదు, మొత్తం తిరగడం మొత్తం. చలో ఇక లంచ్ చేద్దాం. మ్యాక్స్ అయితే అండర్దమ్కి చాలామంది వస్తూ ఉంటారు ఎంజాయ్ చేయడానికి, తిరగడానికి మొత్తం ఫ్రెండ్స్తోని. ఆ వైబే వేరు ఉంటుంది కదా. ఈ బ్యాచ్లో కూడా ఎవరైనా ఫ్రెండ్స్ ఇట్లా ట్రిప్పులు వేసేటోళ్ళు, ఎవరైతే ట్రిప్ని క్యాన్సిల్ చేస్తారో అది కూడా చెప్పారు కామెంట్లో, ఓకేనా? ఇగో వాడు మొత్తం ఇక సెట్ చేస్తారు. నేను కూర్చున్నాం. రితేష్ గారు ఏంటంటే ఫారెస్ట్ ఫ్యాంటసీ. రిషికేష్ గారికి ఎప్పుడైనా ఈయనే కూర్చోవాలి, ఇదే పొజిషన్ మనోడిది. అసలు ట్రైపాడ్ ఆన్ దగ్గర ఉంది, నాకు ఫోన్ ఇచ్చిన వీడియో ఏమని చెప్పి ఆడంటాడు హైలైట్. వీడు ఇంకా హైలైట్ వీడు. A few moments later. ఇప్పుడు లంచ్ అయితే మొత్తం అయిపోయింది మాది. ఇప్పుడు వేరే స్పాట్కి వచ్చినాం. రిషికేష్ గారు నేను రితేష్ గారు ముంగట నడుస్తుండు. ఇప్పుడు ఆడ మనోడు స్విమ్మింగ్ చేస్తాడో ఏం చేస్తాడో చూద్దాం. ఇంకా సీన్ అయితే మస్తు ఉంది. మనం కొంచెం ఫోటోషూట్ తీసుకుందాం అనుకుంటారు. ఫోటోలు తీసి మంచిగా పోస్టులు కూడా వేద్దాం అనుకుంటారు. ఎంత మంచి ఫోటోలు దిగుతారు. ఏంద్రా ఇది? మనోడు నేచర్ని ఆస్వాదిస్తుంది మనోడు. ఇది ఇంకా హైలైట్. చర్చలు ఇస్తారు ఎప్పుడే, ఏం చర్చలో చూద్దాం. మాట్లాడరా. అవన్నీ మ్యాటర్ నీ ఛానల్ బ్యాన్ అవుతుంది. నువ్వు చెప్పురా. గూగుల్ మ్యాప్స్ నమ్మకండి గైస్. ఎందుకు? మమ్మల్ని కొండలేకపోయినాయి అది. రిషికేష్ నువ్వురా. మాధవ్ అసలు నమ్మకండి. సబ్స్క్రైబ్. ఈ కొడుకులు మళ్ళీ ఏమో ఏనికి వచ్చిర్రు, మొత్తం అయిపోయింది పని. ఇక స్టార్ట్ అయిపోదామంటారు వీళ్ళిద్దరు. ఏమన్నా స్టార్ట్ అయిదామా? బగానా పెట్టిండు కాక చేతవాడంటావా? మ్యాగీ వేసుకుంటారా? ఇక్కడ మ్యాగీ ప్యాకెట్ ఉంది. పెద్ద పెద్ద పేర్లు రాశారు మైక్ సైడ్ అయితే. ఇక ఒక్కొక్క చెట్టుకు ఒక్కొక్క చరిత్ర ఉంది. ఏమంటారు రితేష్? గ్యారంటీ హైలైట్ కదా. మైక్స్ ఇప్పటికైతే అండర్దమ్ము నుంచి ఇక్కడికి వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ చాయ్ షాప్ ఉంది. ఇప్పుడు చాయ్ తాగేసి ఇంటికి పోయి జర ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం నేను రితేష్ గాడు మా ఇంటికి. ఇక మొత్తం ఏంటంటే నాకైతే మొత్తం ఎంజాయ్మెంట్ అనిపించింది. వీడియోస్ మీకు ఎట్లా అనిపించిందో చెప్పండి. మీకు ఎట్లా అనిపించింది రా? ఇగో ఇంకోటి వస్తుంది. ఇదైతే మొత్తం టైర్డ్ అయిపోయింది. ఇంకెట్లా అనిపించింది అడుగుదాం. మీకు ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఇక మళ్ళీ పోవాలి. నాకైతే ఫ్రెండ్స్తో అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఏ బాధ ఏదైనా మొత్తం మర్చిపోతాం. మీకు కూడా ఇట్లా ఏదైనా ట్రిప్ ఏదైనా వేస్తే మాకు కూడా కామెంట్లో చెప్పండి, మేము కూడా చూస్తాం. ఇంకేమైనా ప్లేసెస్కి ఇట్లా విజిట్ చేయాలంటే మాకు కూడా చెప్పండి. అంతేనా? వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.